ఆపదంటే ఆదుకుంటా అని చెప్పుకునే సీతక్క ములుగు మున్సిపాలిటీలో 5 నెలల నుంచి జీతాలు లేవని ఓ కార్మికుడు జీవి తీసుకున్నాడు. ఎట్లాగో మా గోసలు తీర్చేదానికి నువ్వు ఆలోచన చేస్తలేవు, కనీసం మా శవాలనన్న చూసిపోదు రా సీతక్క అని పాట పాడుకుంటూ పిలుస్తున్నాడు ఈ పారిశుద్ధ కార్మికుడు. ఆ పాట ఎట్లున్నదో ఒకసారి నుండి. అక్క సీతక్క నీకు నమస్కారం, అక్క సీతక్క నీకు నమస్కారం, నా కార్మికుడు నీ పోత నువ్వు రాలేకున్నావా అక్క, ఓ సీతక్క నీకు వందనం. బడుగు బలహీన వర్గాల మనుషులం, బడుగు బలహీన వర్గాల మనుషులం, తిండి లేక తిప్పాలు లేక మేము రోడ్లన్నీ ఉడిసి పాల కాళ్ళు గడిగి సేవ చేసినందుకే ఈ బతుకం. ఓ అక్కో ఓ సీతక్క ఒక్కసారంగా వచ్చిపోవక్కో, ఓ అక్కో ఓ సీతక్క. పాటల ప్రాసలున్నాయా, రాగం తాళం కుదిరిందా అనేది పక్కకు పెడితే పారిశుద్ధ కార్మికుల ఆవేదనను ఆర్తనాదాన్ని ఈ తిరగవాడుతున్నాడు. కడుపు గాలి మేము ఏడుస్తున్నాం, పెండ్లాం పిల్లలతోని జీవితం గడపలేక బల్మీటికి జీవి తీసుకుంటున్నాం, మేము చచ్చిపోతానన్నా ఒకసారి వచ్చి చూసిపో సీతక్క అని అడుగుతున్నాడు. ఎక్కెక్కి వడి ఏడ్చేంత దుఃఖాన్ని ఆపుకొని నెత్తి కొట్టుకొని పాట పాడుతున్నాడు. ఈ బాధను ఎవలాపుతారు చెప్పుండ్రి. మా కార్మికుడు చచ్చిపోయినా రాలేకపోతే సీతక్క అని రోడ్డు మీద పాట పాడుతుండు. పోలీసులు జనము పారిశుద్ధ కార్మికుల నడుమ పాట పాడుతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా కంట నిర్దీసిండ్రట. హైదరాబాద్ లో ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో ఉంటే ఉండు, మంత్రి పదవిని అనుభవించు, కానీ మేము పడుతున్న బాధలను మేము అనుభవిస్తున్న కష్టాలను కూడా కళ్ళారు చూసిపోనికే ఒక్కసారి వచ్చిపో సీతక్క అని వాళ్ళ ఏడుపునంతా పాట రూపంలో చెప్పిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతున్నది. మరి ఈ వీడియో సీతక్క దాకా చేరాలంటే మీరు కూడా షేరింగ్లు చేయండి రబ్బా. ఏ పేరుకేది ప్రజాప్రభుత్వం, ఈ సర్కార్లో ఎవ్వరైనా మాట్లాడొచ్చు, ప్రశ్నించవచ్చు అని చెప్తాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అట్లా అడిగిన వాళ్ళని అడుగు పట్టిస్తారు. ఇగో గీ అన్న యూరియా ఎందుకు ఇస్తలేరని సర్కార్ని అడిగినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. ఇంటికి పోలీసులు వచ్చి తీసుకుపోతామని అంటుండ్రట. అదే ముచ్చట చెప్తున్నా నిండు సారి. 5 ఎకరాల చేను నాటేసిన సార్, ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్తా దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా చల్లాలి, చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ యూరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ యూరియా చల్లలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. పచ్చగా పెరగాల్సిన చేను పాడైపోతే రైతుకు బాధ ఉండొద్దా, కడుపులో ఆవేదన కలగొద్దా? అందుకే సర్కారు నో మాట అన్నా అది తప్పెట్లయితుందని అడుగుతున్నాడు. తెలిసి తెలియకని నా రైతు నా పొలం ఒక ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది మాట్లాడినా గానీ ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టుగా గానీ ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడడానికి నాకు ఏది అవసరం లేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కార్యకర్తలు కాదు, నేను ఏ కండు వేసుకోలేదు. నేను సామాన్యమైన రైతును. రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నాకు అందరు కలిసి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా ఇంటి కోసం కాదు, నాకు పొలం కోసం కాదు, నా పర్సనల్ గొడవల కోసం కాదు. నేను రైతుల కోసం కష్టపడ్డా కాబట్టి, మీ రైతుల కోసం నేను కొట్టాయినా కాబట్టి ఇవాళ నేను మీకోసం జైలుకు పోమంటే పోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. మీరందరూ నాకు సహకరించి మీరు నా కోసం మాత్రం హెల్ప్ చేయగలరని నా నమస్కారం. హాగో గాదానికే కేసులు పెట్టి తీసుకుపోతామంటుర్రు. సీఎం రేవంత్ రెడ్డి గిట్లనే చేయమన్నాడా పోలీసులను? కాంగ్రెస్ పరిపాలన అంటే గిట్లుంటదా? అడిగినోళ్ల మీద కేసులు పెట్టుడు, బయటికి మాత్రం మాట్లాడే హక్కులు పుష్కలంగా ఉన్నాయనుడు, ఇదేనా ప్రజాప్రభుత్వం అన్నట్టే అడుగుతుండు. నా ఆవేదన కొద్దిగా ఏమైనా మాట్లాడిందంటే ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం, మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంతే గానీ ఏదో నీ మీద కక్ష కట్టి కాదు. నేను ఈ కన్ను వేసుకొని రాలేదు. రాత్రి అంతా కుమ్మక్కాయి నా మీద నన్ను ఏమో చేయాలి, లోపలేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు, నా సొంత ఇల్లు కోసం కొట్టాలేదు. ఒక ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టాడినందుకు ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బురద తల్లి నన్ను ఏమో లోపలేయాలని బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకపోతారట. ఎవరో ఈ ఆర్మీ వాళ్ళు వస్తురట, వీళ్ళు వాళ్ళు వస్తురట అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ రాత్రి 9 గంటలకు కేసు బుక్ చేసిన మీద ఆల్రెడీ ఇప్పుడు నా ఇంటికి కూడా పోలీసులు వచ్చారు, పట్టుకపోతున్నాడు. సయ్యా తనకు సాయం చేయాలి అని కోరుతున్నాడు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలుండే లక్ష్మణ్ యాదవ్ అనిగి అన్న. కాంగ్రెస్ పార్టీ నా మీద కచ్చగట్టి కేసులు పెడితే వాళ్ళకే నష్టం తప్ప నాకేం కాదన్నట్టు చెప్తుండు. మరి ఇట్లా అడిగిన ప్రతి రైతు మీద కేసులు పెట్టుకుంటా పోతే తెలంగాణ పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? ఇచ్చే యూరియా సక్క ఇయ్యక అన్నదాతల మీద కేసులు పెట్టుడేందని మాట్లాడుకుంటుర్రు లక్ష్మణ్ యాదవ్ అన్న ముచ్చట తెలిసిన తెలంగాణ రైతన్నలు.